తండ్రి అయిన దేవుణ్ణి ప్రతి ఒక్కరూ స్తుతించాలి. కీర్తనలు 92 అధ్యాయము 1-2 వచనాలను పరిశీలన చేద్దాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కీర్తనలు 115 అధ్యాయము 18 వచనం. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. మన తండ్రి అయిన దేవుని యొక్క మహాక్రియలను అనుదినము ఈ విధంగా స్తుతిస్తూ ఏకీభవించండి. భూమిని, అందులోని సమస్తమును, మహాకాశములను, సూర్యచంద్ర నక్షత్రములను, సముద్రమును, అందులోని సమస్తమును సృజించిన సర్వోన్నతమైన తండ్రి, సర్వసృష్టికర్త అయిన దేవ, నీకే స్తుతి స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నామా నాయన. సకల సృష్టిని నీ నోటి మాట చొప్పున సృజించినను మానవుణ్ణి మాత్రము నీ స్వహస్తాలతో నిర్మించి జీవవాయువును ఊది జీవాత్మగా చేసిన సర్వోన్నతమైన తండ్రి, నీకే స్తుతి స్తోత్రం. అనుదినము అతన్ని సందర్శించావు. ఆదాము అడగకపోయినను అతనికి సాటి అయిన సహాయంగా ఉండడానికి జంతువులను సృజించావు. స్త్రీని కూడా నిర్మించావు. ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు వారిని తండ్రి వలె శిక్షించినను చర్మపు చొక్కాలు చేయించి వారికి తొలగించిన సర్వోన్నతమైన తండ్రి, నీకే స్తుతి స్తోత్రంలో. ఏర్పరచుకునివాడా, ముందు వెలుచు వెనుకక ఆయిచు చేయి పట్టుకుని నడిపించువాడా, మాట ఇచ్చువాడవు, మాట తప్పని వాడవు, నిబంధన చేయువాడవు, నిబంధన స్థిరపరచువాడవు, వాగ్దానం చేయువాడా, వాగ్దానాన్ని నెరవేర్చుచున్న తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు నాయన. చూచుచున్నవాడవు, వినుచున్నవాడవు, జవాబు దయచేవాడవు, అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యములు జరిగించువాడవు, నీకే స్తుతి స్తోత్రములు మా నాయన. ఒకని హెచ్చించువాడవు, ఒకని తగ్గించువాడవు. ఘనత మహిమ ప్రభావములు నీ వశంలో ఉన్నవి, జీవన్మరణములు నీ వశంలో ఉన్నవి. తెలివి బుద్ధి జ్ఞాన వివేక సర్వ సంపదలను అనుగ్రహించువాడవు, అత్యంత సమీపమైన వాడవు, ఉన్నవాడవను వాడవు, సమస్త జీవరాశికి ఆహారము దయచేయువాడవు, నీకే స్తుతి స్తోత్రములు మా తండ్రి. రాజ్యములను ఏర్పాటు చేయవాడవు, రాజులను అధికారులను నియమించువాడవు, నీకు వ్యతిరేకంగా ఉన్న రాజ్యమును కూలదోయువాడవు, రాజులను అధికారులను తొలగించువాడవు, నీకే స్తుతి స్తోత్రములు మా తండ్రి. నీతివంతుడా, న్యాయవంతుడా, భూమి అందైనను పరమందైనను నీతి న్యాయములు జరిగించువాడా, విధవరాలి పక్షమున రాజ్యమాడువాడా, తల్లిదండ్రి లేని వారి పక్షమున ఉన్నవాడా, పేదల పక్షపాతి, నీకే స్తుతి స్తోత్రము వందనములు మా తండ్రి. ప్రేమగలవాడా, దయగలవాడా, వాత్సల్యపూర్ణుడా, కోపగించుకున్నవాడా, పౌరుషం గలవాడా, భీకరుండైన మా యెహోవా, నీకే స్తుతి స్తోత్రములు మా తండ్రి. ఆకాశము నీ మాట చొప్పున వర్షిస్తుంది, భూమి నీ మాట చొప్పుననే ఫలిస్తుంది. సముద్రమును ఉప్పొంగజేయువాడవు, దానికి హద్దులను స్థిరపరచిన వాడవు. సకల సృష్టిని నీ మాట చొప్పున జరిగిస్తున్నటువంటి సర్వాధికారి అయిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు మా తండ్రి. యుద్ధములు జరిగించువాడవు, యుద్ధములను మాన్పువాడవు. భూమి యందు సైన్యములకే కానీ పరమందున సైన్యములకే కానీ అధిపతి అయినటువంటి సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవా నా దేవా, నీకే స్తుతి స్తోత్రములు నా తండ్రి. హృదయమందు దయ పుట్టించువాడా, హృదయాలను కఠినపరచువాడా, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. రక్షకుడా, విమోచకుడా, స్వస్థపరచువాడా, బలవంతుడా, శక్తిమంతుడా, కీడమై ఉన్నవాడా, ఆశ్రయదుర్గమా, నమ్మదగినవాడా, హృదయ అంతరంగములను పరిశోధించువాడా, రహస్యములను బయలుపరచువాడా, నీకే స్తుతి స్తోత్రములు వందనములు మా తండ్రి. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, భూమిని నీ పాదపీఠంగాను ఆకాశమును నీ సింహాసనముగా చేసుకొని సకల సృష్టిని పరిపాలించుచున్నవాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీకే స్తుతి స్తోత్రము వందనములు మా తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా పాపముల నిమిత్తము మా శాపముల నిమిత్తము నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువును భూమి మీదకి పంపించి ఆయనను మా కొరకు పాప పరిహారార్థ బలిగాను, క్రయధన బలిగాను,
విమోచనార్థ బలిగాను సమాధానార్థ బలిగాను అర్పించిన మహా గొప్ప తండ్రి, నీకే స్తుతి స్తోత్రం వందనములు మా నాయన. స్తుతులకు అర్హుడా, స్తోత్రార్హుడా, స్తుతి కీర్తనలకు పాత్రుడా, ఆరాధనలకు యోగ్యుడా, 24 పెద్దలతోనూ 4 జీవుల గానంతోనూ కోట్ల కొలది దేవదూతల సమూహముతోనూ నిత్యము పరిశుద్ధుడు 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 అని కీర్తింపబడుచున్నవాడా, నీకే స్తుతి స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నామా తండ్రి. ఈ నా స్తుతి ఆరాధనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంనే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.